హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాతకి పెళ్ళికి వెళ్ళామండి. చాలా రోజులైంది మ్యారేజెస్ ఫంక్షన్ వెళ్ళక. అయితే ఈరోజు పెళ్ళికి వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగా సెట్ చేశారనమాట. ముందు స్టేజీ కానీ ఇంకా సైడ్ స్టేజీ వేసి ఇంకా యాంకర్ని పెట్టేసి పిల్లలతోటి చక్కగా డ్యాన్సులు వేయించారు. ఇంకా ఇలా ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం అండి నాకు కూడా. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మన లైఫ్ని అనేది ఎంజాయ్ చేస్తూ స్మైల్తో ఉంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఒక పక్క ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొత్తం కూడా ఒకటే అండి, పెద్దగా ఉంటుంది హాల్ అనేది. ముందైతే ఫంక్షన్, బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు 2 ఏనుగులు పెట్టారండి. విగ్రహం అయితే ఎంత ఎత్తుగా, అసలు ఎంత అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ అయితే దిగకుండా వెళ్ళలేదండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఇంకా సేమియాకి సంబంధించినటువంటి స్వీట్ అండ్ కీరా, క్యారెట్ అందరికీ అలవాటు ఉంటుంది కదండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఇంకా 2 రకాల స్వీట్లు, ఇవన్నీ కూడా పికిల్స్ అండ్ పౌడర్స్ అన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయి, టేస్టీగా అనిపించింది నాకు కూడా. మొత్తం కూడా ఇవి వచ్చేసి ఇంకా అన్ని రకాల పొళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా కవర్ ప్యాకింగ్ తోటి పెట్టారండి. ఎందుకంటే అందరూ వచ్చినాక ఓపెన్ చేస్తేనే మంచి నీట్గా ఉంటుందనేసి. ఇంకా ఒక పక్క పుల్కాలు అనేది లైవ్లో తయారు చేసి కాలుస్తున్నారు. దీనికి వచ్చేసి కాజు కర్రీ అనమాట. అసలు వేడి వేడిగా ఉందండి, చూస్తే అప్పుడే తినాలనిపించింది అనమాట. ఇంకా పాపడాలు, ఇంకొక వైపు చూస్తే అంతా కూడా చాట్ అండి. పల్లీలు, బూందీ, ఇంకా మిక్చర్ అవన్నీ ఉన్నాయి, కారపూస. ఇంకా వన్ సైడ్ వచ్చేస్తే మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ, టమాటా బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, ఇంకా వంకాయ బజ్జీ అండి. ఇన్ని రకాల బజ్జీలు అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర అదంతా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి కట్ చేస్తారు కదా, మనకి ఒక బౌల్ ఇచ్చేసి దాంట్లో ఇది పెట్టి స్టఫ్ అంతా చేసేస్తారనమాట. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడియో తీస్తున్నంతసేపు తింటే బాగుంటుంది, టేస్ట్ చూస్తే బాగుంటుంది అనిపించింది. ఇదంతా కూడా నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఉంది, ఆకుకూరలతో తయారు చేసినటువంటి పకోడీ టైప్ వేసారనమాట. అది కూడా రుచి చూడాలనిపించింది. ఇవన్నీ వీడియో చూసిన తర్వాతకి అసలు ఏమీ తినాలనిపించలేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పన్నీర్తో చేసినటువంటివి, ఇంకా ఆనియన్ రోల్స్ ఉంటాయి అలాంటివి, ఇంకా బిర్యానీలు అయితే 3-4 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి చిల్లీ మసాలా గ్రేవీ కర్రీ బాగుంటుంది. ఇది వచ్చేసి గోంగూర బేబీకార్న్ బిర్యానీ అండి. అసలు అన్నీ వేడి వేడిగా ఉన్నాయన్నమాట. కడాయి పన్నీర్ కర్రీ ఇది సూపర్ ఉంటుంది. ఇది అసలు చెప్పాల్సిన పనే లేదు కదా. ఇంకా జీరా రైస్ అనమాట. పిల్లలకి మసాలా ఐటమ్స్ తినను అన్న వాళ్ళకి జీరా రైస్, ఇంకా రైతా. తర్వాతకి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ అంటే మామిడికాయ కంపల్సరీ కదా. ఇక మామిడికాయ, పాలకూర పప్పు, క్యాప్సికమ్, మునక్కాయ, టమాటా కర్రీ. ఇప్పుడు ప్లేట్ ఇస్తే పెట్టుకొని తింటే బాగుంటుంది అనిపించింది, కానీ పట్టదండి అంత తొందరగా. ఇంకొచ్చేసి ఇది మష్రూమ్ కర్రీ అండ్ ఇంకా వైట్ రైస్, నెయ్యి. ఇది వచ్చేసి లివర్ 65 అండి. గుత్తి వంకాయ కారం, తెలంగాణ స్పెషల్ అనమాట. వంకాయ అంటే చాలండి. ముద్దపప్పు ఇంకా నెయ్యి కాంబినేషన్ సూపర్ అనమాట. పైనాపిల్ రసం అండి, ఇది కొత్తగా అనిపించింది. పైనాపిల్ కట్ చేస్తే చేదనిపిస్తుంది కదండి, రసం మాత్రం బాగుంది, టేస్ట్ చేశాను నేను కూడా. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ వైట్ రైస్, సాంబారు అవన్నీ పెట్టారు. ఇది వచ్చేసి బచ్చల మజ్జిగ చారండి. అసలైతే ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చల కూర సల్లతో చేస్తారు, సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పైన డెకరేషన్ చూస్తే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. మనకి హాల్ ఉంటే ఏ విధంగానే సెట్ చేయొచ్చు అనమాట, డెకరేషన్ పరంగా కానీ ఇంకా ఈవెంట్స్ కానీ. చూడండి ఎంత చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారో. మొత్తం ఏసీ ఫంక్షన్ హాల్ కదండి, ఇంకెందుకండి బయటికి వెళ్ళే పనే లేదు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళ్ళేదాకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఆనాడు మా ముత్తాత గారు కానీ మా తాతగారు
ఇక్కడ సినీ యాక్టర్ అప్పారావు, ఇంకొక సారు, యాంకర్స్ ఉండడం వల్ల ఇంకా చక్కగా నవ్వించారు. జబర్దస్త్ రాజమౌళి కూడా వచ్చాడనమాట. చక్కగా ఇలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది మాకు. చక్కగా మేము బయట విషయాలు అసలు మాట్లాడుకోకుండా ఇక్కడున్న వాటితోటి ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ తోటి గడపండి. మీ అమూల్యమైన ఈ సమయాన్ని ఆరోగ్యపరంగా ఉండేటట్టు కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.